లగచర్ల గిరిజనులపై ఇప్పటికీ అణచివేత కొనసాగుతూనే ఉంది. భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్&ఆర్ కాలనీపై బిగ్ బ్రదర్స్ కన్నుపడింది. కాలనీలో ప్రైమ్ లొకేషన్ ప్లాట్లను చెరపట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. అంతేకాకుండా శంషాబాద్ కొడంగల్ రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లకు ఎసరు పెట్టారు. ఇప్పటికే పరిహారం అందక నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు బిగ్ బ్రదర్స్ అరాచకాలపై విచారణ జరిపించాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ సర్కార్ వేలాది మంది రైతుల జీవితాలను ఆగం చేస్తోంది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా గుంజుకొని భూమినే నమ్ముకున్న గిరిజనుల బతుకులను చిదిమేస్తోంది. పరిహారం, ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్లని ఊదరగొట్టి బయట ప్రపంచాన్ని ఏదో చేస్తామని భ్రమలు కల్పించి భారీ కుట్రకు తెరలేపింది. పేదల భూములను బడాబాబులకు పంచిపెట్టి పచ్చని పొలాలను, చుట్టూ ఉన్న గుట్టలను ధ్వంసం చేసి నిన్న మొన్నటి వరకు యజమానులుగా ఉన్న గిరిజనులను ఇప్పుడు అదే పార్కులో కూలీలుగా మార్చేసింది. ఇది చాలదన్నట్టు భూ నిర్వాసితులకు ఆర్&ఆర్లో ఇచ్చే ప్లాట్లపైన బిగ్ బ్రదర్స్ కన్నేశారు. నిర్వాసితుల కోసం 93 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కాలనీలో ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్లను బ్లాక్ చేసి షాపింగ్ కాంప్లెక్స్, హోటళ్లు నిర్మించేందుకు, నిర్వాసితుల పేరుతో స్థలాలను లాక్కునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ పార్కుతో పాటు శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు ఏర్పాటు చేస్తున్న రేడియల్ రోడ్డు సమీపంలోని ప్లాట్లకు ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి కాగా పరిహారం రాని చాలా మంది నిరసనలు తెలిపితే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. బిగ్ బ్రదర్స్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం లగచర్ల ప్రాంతాల్లో తిష్టవేసి అరాచక పర్వం సాగిస్తోంది. బయట ప్రపంచానికి ఇదంతా తెలియనీయకుండా ప్రైవేట్ సైన్యాన్ని మోహరించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట సమీపంలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లో నిర్వాసిత కాలనీ వేదికగా ఈ వ్యవహారం సాగుతోంది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట, లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల తండా, ఈర్లపల్లి తదితర గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రేవంత్ సర్కార్ సుమారు 1300 ఎకరాలు సేకరించింది. దాదాపు 80% భూసేకరణ పూర్తి కాగా కొంత మిగిలి ఉంది. కాగా భూ నిర్వాసితులకు 2013 జీవో ప్రకారం ఎకరానికి 20 లక్షల నష్టపరిహారంగా ప్రకటించింది. అంతేకాకుండా భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆర్&ఆర్ ప్యాకేజీ కింద ప్లాట్లు ఇస్తోంది. ఇండ్లు కట్టుకునేందుకు స్పెషల్ స్టేటస్ కింద ఇందిరమ్మ ఇంటిని కేటాయించింది. అయితే హకీంపేట, లగచర్ల చుట్టుపక్కల సేకరించిన భూములకు సమీపంలోనే భారీ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్, ఫార్మా పార్కులు సిద్ధం చేస్తోంది. రైతులు, ప్రజల నుంచి నిరసనలు రాకుండా మొదట ఎడ్యుకేషన్ హబ్ పేరిట ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తుంది. దీనికి చుట్టుపక్కల అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలకు భూములను పంచి పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఈ ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఉన్న నిర్వాసితుల కాలనీలో ప్రైమ్ లొకేషన్లను గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆయా స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ చేశారు. మిగతా ప్లాట్లను లాటరీ ద్వారా కొంతమంది లబ్ధిదారులకు కేటాయించారు. ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ పార్కు మొత్తం టీజీఐఐసి ఆధీనంలోకి వెళ్లిపోయింది. మరోవైపు నిర్వాసితుల కాలనీకి ఆనుకుని శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డున పక్కన ఉండే ప్రైమ్ ల్యాండ్ను సైతం ఆధీనంలో పెట్టుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల వెనుక బిగ్ బ్రదర్స్ హస్తం ఉండడంతో అధికార యంత్రాంగం మౌనం దాల్చింది. ప్రధానంగా కోస్గి నుంచి హైదరాబాద్కు వెళ్లే రహదారి చుట్టుపక్కల ఇండస్ట్రియల్ పార్కును ఆనుకొని ఉన్న వెంచర్లలోని ప్లాట్లు, రేడియల్ రోడ్డు గుండా వెళ్తున్న ప్లాట్లను కూడా బిగ్ బ్రదర్స్ ఆదేశాలతో బ్లాక్లో ఉంచినట్టు తెలుస్తోంది. 692 ప్లాట్లలో ఇప్పటి వరకు భూములు సేకరించిన మొత్తం రైతుల్లో 553 మంది అర్హులని తేల్చారు. ఈ జాబితాలో కూడా భారీ గోల్మాల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ నేతలకు, వాళ్ల మద్దతుదారులకు రోడ్డు సైడ్ ఉన్న ప్లాట్లను కేటాయించి మిగతా భూములను లబ్ధిదారులకు ఎక్కడంటే అక్కడ కేటాయించినట్లు చెబుతున్నారు. పేరుకు మాత్రం కొడంగల్ లక్కీ డిప్ నిర్వహించి మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించి పంచినట్లు బిల్డప్ ఇస్తున్నారు. వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఇక్కడ కేటాయించారు.
హకీంపేట గ్రామ సమీపంలో భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద ప్రభుత్వం 93 ఎకరాలను కేటాయించింది. ఇందులో 692 ఫ్లాట్లు ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఒక ఎకరానికి 150 గజాల చొప్పున ఎన్ని ఎకరాలు సేకరించారో అన్ని ఫ్లాట్లను కేటాయిస్తుంది. ఒక ఎకరంలోపు భూమి పోయిన రైతులకు 75 గజాల ఫ్లాట్లు ఇస్తుంది. ఈ మేరకు భూమి కోల్పోయిన రైతుకు ఒకే దగ్గర ఫ్లాట్లు కేటాయించేలా వెంచర్ రెడీ చేశారు. అయితే HMDA అప్రూవల్ ప్రకారం వెంచర్లో ప్రధాన రోడ్లతో పాటు ఇంటర్నల్ రోడ్లు కూడా 30 ఫీట్ల వెడల్పుతో ఉండాలి. కానీ వెంచర్ బ్లూ ప్రింట్లో ఉన్న రోడ్లకు వాస్తవంగా ఏర్పాటు చేసిన రోడ్లకు భారీ వ్యత్యాసం ఉంది. కొన్ని ఇంటర్నల్ రోడ్లు ఇరుకుగాక ప్రధాన రోడ్లు, పూర్తి మెయిన్ రోడ్డును కూడా తగ్గించి వేస్తున్నారు. దీన్ని చూస్తుంటే నిర్వాసితుల కాలనీలో పెద్దలకు పెద్దపీట వేసేందుకు కుట్ర పన్నినట్లు అర్థమవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ మొదలుకొని పరిహారం R&R సెంటర్లు నెలకొల్పే వరకు మొత్తం ప్రక్రియ అంతా బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో సాగుతున్నట్టు తెలుస్తోంది. నిర్వాసితులకు అందించే ఇళ్ల స్థలాల్లో చేతివాటం చూపడం, ప్రధాన రహదారికి ఆనుకొని ఇండస్ట్రియల్ కారిడార్ చేపడుతున్న సమీప ప్రాంత స్థలాలను తమ గుప్పెట్లోకి తీసుకొని చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ప్రశ్నించిన వ్యక్తులపై నిఘా పెడుతున్నారు. లిస్టులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ సమాచారం అడిగినా కలెక్టర్కు లేదా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్లను కలవాలంటూ తప్పించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఆదేశాలను పాటించలేక అధికారులు లోపల కుమిలిపోవడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇండస్ట్రియల్ పార్కులో ఒక మూలన ఏర్పాటు చేస్తున్న నిర్వాసితుల కాలనీలో బ్లాక్ చేసిన ప్రైమ్ లొకేషన్లలో ప్లాట్లని తమ బంధువులకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ దాని చుట్టుపక్కల కాంగ్రెస్ మద్దతుదారులకు ప్లాట్లు ఇవ్వడం, అవసరమైతే వారిని ముందు పెట్టి ప్రశ్నించే వాళ్లను బెదిరించే పనిలో పడ్డారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రైమ్ లొకేషన్లలోని ప్లాట్లను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్ నిర్వాసితుల కాలనీని కూడా వదలకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాము ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యాడని సంతోషపడ్డ రైతు కుటుంబాల మురిపెం ఆవిరైపోయింది. బక్క చిక్కిన గిరిజన రైతుల్లో ముఖాల్లో ఆనందం అటుంచి ఇప్పుడు ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. దశాబ్దాలుగా భూ యజమానులుగా బతికి ఇప్పుడు అదే ఇండస్ట్రియల్ కారిడార్లో కూలీలుగా పనిచేసే దుస్థితి వస్తుందని ఊహించలేకపోయారు. రేవంత్ సీఎం కాగానే సంబురాలు చేసుకున్న రైతులు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పేరు వింటేనే భయపడుతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. భూములు కోల్పోయినా సరైన నష్టపరిహారం దాకా ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ఎందుకంటే ఏడాదిన్నరగా లగచర్లలోని గిరిజన తాండాలు నిఘా నీడలో ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగమంతా ఇప్పుడు లగచర్ల చుట్టుపక్కల కనిపిస్తోంది. ప్రతి తండా వద్ద పోలీస్ బృందాలు, ఇంటెలిజెన్స్, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులకైతే లెక్కే లేదు. చివరకు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపుతున్నారంటే ఎంత నిర్బంధకాండ కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో భూ నిర్వాసితులకు అది చేశాం, ఇది చేశామని చెప్తున్నవన్నీ ఉత్తమాటలేనని తేటతెల్లమైంది. లగచర్ల చుట్టుపక్కల భూములను సర్కార్ ఇంకా బలవంతంగా లాక్కుంటుంది. ఇటీవల నష్టపరిహారం రాలేదని ఓ కుటుంబం అధికారులను నిలదీస్తే వారిపై పోలీసు యంత్రాంగం తెల్లవారుజామున విరుచుకుపడింది. కుటుంబ సభ్యులందరినీ బలవంతంగా పోలీస్ జీబుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లు తిప్పి చివరకు అర్ధరాత్రి వదిలిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే, ముఖ్యంగా మీడియాకు లీక్ చేస్తే అంతు చూస్తామంటూ ఓ పోలీస్ అధికారి బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. వాస్తవంగా ఈ కుటుంబానికి చెందిన 2 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లాక్కున్నారు. 1 ఎకరానికి మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగతా భూమికి ఇవ్వలేదని ఆ కుటుంబం అడిగింది. దీంతో TGIIC, రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగంతో విరుచుకుపడి ఈ భూమిలో ఉన్న షెడ్లన్నింటినీ కూల్చిపడేసి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రికార్డుల్లో వారి పేరు లేదని బుకాయిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈర్లపల్లి గ్రామ శివారులో కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ మరికొన్ని భూములను సేకరిస్తున్నారు. నిర్వాసితుల ప్లాట్లపైన కూడా బిగ్ బ్రదర్స్ పడగ విప్పడం కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ అరాచక పాలనకు అద్దం పడుతోంది. బిగ్ బ్రదర్స్ అండతో కొందరు కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి మరీ గిరిజనుల బతుకులను చిదిమేస్తున్నారు.
ఇప్పటికైనా ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి లబ్ధిదారులకు అండగా నిలవాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.